ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్న సామెత మనుషులకే కాదు దేవుడికి తప్పలేదు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా ఈ అప్పు తిప్పలు తప్పలేదు. మన ఇతిహాసాల్లో పెళ్లి చేసుకోవడానికి అప్పు చేసిన మగ పెళ్లివారు కూడా ఉన్నారు. ఆయన రాసిచ్చిన ఇత్తడి ప్రమాణము అది సత్యమనేందుకు ఆధారంగా ఇప్పటికీ ఉంది. శ్రీనివాసుడు చేసిన అప్పుకి కారణం కూడా ఉంది. ఆడపెళ్లివారు ఆగర్భ శ్రీమంతులు. ఆకాశరాజుతో వియ్యమంటే మాటలు కాదు కదా. కానీ డబ్బు దగ్గరకొచ్చేసరికి ఎక్కడైనా రాజే కానీ రూపాయి దగ్గర కాదన్నది అమ్మవారి మాట. అందులోనూ వివాహంకు వస్తున్నవారు తక్కువవారు కాదు. దేవాది దేవుడు, ఆదిదేవుడు, బ్రహ్మదేవుడు, వారి భార్యలు, పరివార జనాలు, ఋషులు అందరూ శ్రీనివాసుని కళ్యాణమూర్తిగా చూడాలని తిరుమల కొండకు విచ్చేశారు. వివాహానికి వచ్చేవారికి భోజనాలు పెట్టాలి, కాసులు ఏర్పాటు చేయాలి. ఏం చెయ్యాలా అని మదనపడుతున్న శ్రీనివాసుని పక్కకి పిలిచి ఆది వరాహస్వామి క్షేత్రంలో రావి చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు శివయ్య. అప్పుడు పరమశివుడు, నాకు బాగా డబ్బు గల స్నేహితుడు ఉన్నాడు, అప్పు చెయ్యవయ్యా అని సలహా ఇచ్చారట. ఆయన సలహాతో శ్రీనివాసుడు వరాహస్వామి క్షేత్రంలో రావి చెట్టు కింద నిలుచుని కుబేరుడిని చాలా రహస్యంగా డబ్బు కావాలని అడిగారట. అప్పు ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడు ఎంతటి వాడైనా లోకువే కదా. మీకు అప్పు ఇవ్వటానికి లోటేముంది, కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ ఇస్తేనే అప్పు అన్నాడు కుబేరుడు. యుగ ధర్మానికి ఎవరైనా కట్టుపడాల్సిందే, అలాగే వడ్డీ ఇస్తాను అన్నాడు శ్రీనివాసుడు. అయితే తీసుకుంటున్నట్లు హామీ పత్రం రాయాలి అన్నాడు కుబేరుడు. హేమలాంబినామ సంవత్సర చైత్ర శుద్ధ దశమి నాడు 14 లక్షలు రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి 100 కాసులకు 1 కాసు వడ్డీ ఇచ్చేటట్టు, యుగాంతం అయ్యేసరికి అసలు తీర్చేటట్టు నోటు వ్రాసి ఇచ్చి అయ్యా డబ్బు ఇమ్మని అడిగారు. యుగధర్మం కనుక సాక్షి సంతకం చేస్తేనే డబ్బు ఇస్తాను అన్నాడు కుబేరుడు. ఒక సాక్షిగా బ్రహ్మ, మరొక సాక్షిగా శివుడు సంతకం చేశారు. అప్పుడు కుబేరుడు 3 సంతకం చేస్తే ఎంత బాగుండునో అని బలంగా అన్నాడు. మూడోవారు ఎవరా అని ఆలోచిస్తూ తలపైన ఉన్న అశ్వత్థ వృక్షం కనిపించింది. దానికన్నా ధర్మమూర్తి వేరొకరు ఉండరు అని సాక్షి సంతకం చేయించారు. ఆ అప్పు తన భక్తులు సమర్పించే వాటితో చెల్లించుతానని చెప్పాడు. ఆ పత్రం ఆదివరాహస్వామి పీఠం కింద ఉండిపోయింది. అది ఈ మధ్య మ్యూజియంలో పెట్టారు.